సందర్భంగా మరి ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేశారు. మరి అలాగే శ్రీదేవి గారి బర్త్డే కూడా వస్తుంది. ఆ రోజు మరి గతంలో అయితే విజయనగరంలోని అనాథ శరణాలయాలకు వెళ్ళి అన్నదానాలు రకరకాల కార్యక్రమాలు ఆయన ఈ 2 బర్త్డేలు కూడా ఆయన మిస్ అవ్వకుండా మరి ఎప్పుడు కూడా నడిపించుకుంటూ తన జీవితంలో సగభాగం వారిని దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలకి కేటాయించడం అనేది ఒక మంచి నిర్ణయం. మీరు ఇందులో వాళ్ళు ఉన్నట్టుగా భావించి మీరు వాళ్ళకి రుణం తీసుకునే కార్యక్రమాన్ని మీరు భగవంతుడు మిమ్మల్ని ఉంచింది. అందుకని ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటూ ఇంకా మా హై స్కూల్స్కి పేద పిల్లలు అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేక మా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నమ్మకంతో మా స్కూల్స్కి ఎక్కువ మంది పిల్లలు ఈరోజు వస్తూ ఉన్నారు. మరి ఆ వచ్చిన పిల్లలకి అన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా పిల్లల పట్ల అన్ని రకాల మెను మిడ్ డే మీల్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే చెక్కీలు కానీ వాళ్ళకి ఇచ్చే బట్టలు కానీ అన్ని క్వాలిటీవే వారన్నీ కూడా వచ్చిన తర్వాత భోజనం రైస్ కూడా క్వాలిటీ రైస్ ఇచ్చి మిడ్ డే మీల్ కూడా అందరూ తినేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని టచ్ చేయని ఉండిపోతాయి గవర్నమెంట్ సందర్భంగా, అంటే కొన్ని పాలసీ మ్యాటర్స్లో అన్నీ ఇవ్వలేరు. అలాంటివి మరి శ్రీరామ్ గారు గుర్తించి మరి స్కూల్కి ఇంకేమేమి కావాలని మా ఎంఈఓ గారి ద్వారా మా ఉపాధ్యాయ సంఘాలు మా పిఆర్టీయూ ఉపాధ్యాయ నాయకుల ద్వారా అలాగే ఉపాధ్యాయుల ద్వారా తనకు ఉన్నటువంటి సర్కిల్లో తెలుసుకొని ఈ భీమునిపట్నం నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి స్కూల్స్కి ఆయన చేతనైన రీతిలో మరి పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ మెరిట్ వచ్చిన పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, అవసరమైన పిల్లలకి తోడుగా ఉండడం, అలాగే స్టడీ మెటీరియల్ లేకపోతే స్టడీ మెటీరియల్ ఇవ్వడం, ఆ స్కూల్లో ఏవైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగిస్తూ వారికి వీరు కొన్ని సహాయం చేయడం అనేది మంచి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. సుమారు 40 కార్యక్రమాల దాకా మీరు చేసినట్టుగా కూడా రిపోర్ట్లో ఉంది. మరి సమయం లేకపోవడం వల్ల మరి నేను ప్రతిదీ సృష్టించలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదైనా మనం నిజాయితీతో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పైన మన ఇష్టదైవం ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. దానికి చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో చాలా దూరంగా ఒక చిన్న గుడిసెలో ఒక 70 సంవత్సరాల ముసలి అమ్మ తన మనవరాలను పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది. ఆ మనవరాలని పోషించడమే ఆవిడకి చాలా కష్టంగా ఉంది. అందువలన ఆవిడకి వచ్చిన పని చేయడం వల్ల వచ్చిన 200 రూపాయలు 300 రూపాయల్లో ఒక 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఒక కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ 2 రూపాయలు తక్కువ దొరుకుతాయి కాబట్టి సామాన్లు 2 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి ఆ కిరాణా షాప్లో సామాన్లు తెచ్చుకొని వస్తూ ఉంటుంది. ఒకసారి ఆ కిరాణా షాప్ కట్టేసేటప్పటికి ఈవిడ వెళ్ళడం, ఆ సామాన్లు ఇచ్చే ఆయన ఆ తొందరపాటులో 10 రూపాయలు ఎక్కువగా ఈవిడికి ఇచ్చేయడం జరిగింది. ఇంటికి వచ్చాక ఈవిడ లెక్క చూసుకుంది, సామాన్లకి ఆ ఇచ్చిన డబ్బులకి 10 రూపాయలు ఎక్కువ వచ్చినట్టుగా గమనించి గబగబా మళ్ళీ వెనక్కి వెళ్ళింది. కానీ అప్పుడు ఆ షాపు కట్టేయడం జరిగింది. మరలా వచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళింది.